తెలంగాణ ఇంటర్మీడియట్ 10వ తరగతి ఫలితాల్లో బోధన్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. సందర్భంగా బోధన్ ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల టాపర్లకు ప్రతిభ అవార్డులు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోధన్ను సరస్వతి నిలయంగా మార్చిన విద్యా సంస్థల యాజమాన్యాలను ప్రశంసించారు. తక్కువ ఫీజుతో ఉన్నతమైన ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు విద్యా వ్యవస్థపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ, ఎంఈఓ నాగయ్య, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలను ఇష్టంగా మలిచి నా పిల్లలకు నా ద్వారా కృతజ్ఞతలు చెప్తాం, కంగ్రాచులేషన్ చెప్పాము. 4:35 లేచి 6:30 బయలుదేరి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాను? మీరు మంచి విద్యావంతులు అవుతా ఉన్నారు. మన భారతదేశం కానీ, తెలంగాణ కానీ, బోధనకు కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెస్తూ ఉన్నారు. కాబట్టి నా వంతు ఎంత బాధైనా రావాలి అని ఆ భగవంతుడు ఏం బాధ పెట్టలే. ఇక్కడి దాకా వచ్చినాను. అదేవిధంగా ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ, ఇప్పుడే జూనియర్ కాలేజీలో టైలర్స్ ఇచ్చినా కానీ చేయలేదంటా ఉన్నారు. తప్పనిసరిగా విత్ ఇన్ హాలిడేస్ లోపల అవి కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా హోంసలకు కూడా బాగా మెరిట్లు వచ్చారు. ఆ స్కూల్లో కూడా ఇన్కంప్లీట్ ఉంది. గత 10 yearsలో ఒక స్కూల్ లేదు, ఒక బిల్డింగులు లేవు, ఒక బాత్రూములు లేవు, ఏది లేవు. కానీ మన పైన మటుకు భాగ్యులు పెట్టిపోయిన పెద్ద మనుషులు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ 75% మార్కులు రావాలి. విధంగా మాకు తెలిసినవి మా ఆలోచనలు ఉన్నాయన్నీ చేస్తాం. బోధన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పేరెంట్స్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను,
పిల్లల్ని బాగా చదివియండి. కానీ ఎక్కడైనా స్కూల్లో విద్యార్థులకు చిన్న మిస్టేక్ అయినా ఆ పేరెంట్స్ వచ్చి మేనేజ్మెంట్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ ఏం ప్రాబ్లం అయింది దాన్ని రెక్టిఫై మంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా వారు తప్పని ఒప్పుకుంటే క్షమించినోడే గొప్పవాడవుతారు. కాబట్టి చిన్న చిన్న వీటికి ఇష్యూ చేసుకోకుండా మళ్ళీ మా రాజకీయ నాయకులు స్వార్థాల కొరకు మతాలను విభజించి మా పిల్లలు మీ పిల్లలు అని అంటారు. కాబట్టి ఇక్కడ అందరం ఒకటే. పేరెంట్స్ దయచేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఏమైందో పరిష్కరించాలి. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కూర్చున్నట్టు ఉన్నారు. వేలాది మందికి స్కూల్ చేసినారు. ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఇష్యూ చేద్దని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి బయట వచ్చిన నా అమ్మాయిలకు అబ్బాయిలకు థ్యాంక్ యూ. అలా మీ అందరికీ కంగ్రాచులేషన్. మంచిగా చదువుకున్నందుకు, మెరిట్ వచ్చినందుకు.